సో గుడ్ మార్నింగ్ అండి. సో మార్నింగ్ అయితే కేదార్నాథ్ ట్రాక్ అయితే స్టార్ట్ అయింది. సో హోటల్ నుంచి జస్ట్ ఇప్పుడైతే మేము వచ్చాము. సో మేమైతే మొత్తం లైన్లో అయితే ఉన్నాము. చూసారు కదా, మా బ్యాక్ సైడ్ అయితే మొత్తం లైన్. సో మా ఫ్రంట్ సైడ్ కూడా చాలా లైన్. సో ఒక 1.5 hour అయితే నడుచుకుంటే అలాగా వస్తున్నాము. సో మా బ్యాక్ సైడ్ చూసారు కదా లైను. సో మా ఫ్రంట్లో కూడా అయితే లైను. సో చూసారు కదా, ఇక్కడైతే చాలా పోలీస్ వాళ్ళు అయితే మాకు గైడ్ చేస్తున్నారు లైన్లో వెళ్ళమనేసి. సో మా కొరలే చూసారు కదా, వెనకాల జాదులాగా వస్తున్నాడు. ఓహో, సో ఇదైతే మీరు యూట్యూబ్లో చూసుకుంటారు కదా ఈ లొకేషన్. సో అల్కనంద బ్రిడ్జ్. సో అల్కనంద నది మీద, నది భాగం పైన ఉండే బ్రిడ్జ్కి అయితే ఎంట్రీ అయితే అయ్యాం. సో మా బ్యాక్ సైడ్, సో మా సైడ్లో కూడా రిపేర్ అయితే ఉంది. సో ఇదైతే ఫస్ట్ ఎంట్రీ. సో భోలేనాథ్ దగ్గరికి వెళ్ళడానికి అయితే సో కొంచెం అలసిపోయేలాగైతే అనిపిస్తుంది కృష్ణ. సో సైడ్లో కొంచెం ల్యాండ్ స్లైడింగ్ అయింది, దానివల్ల అయితే అజన్ని నడుచుకుంటూ వెళ్ళడానికి అయితే క్లోజ్ చేశారు. సో చూసారు కదా, మొత్తం రోడ్ అయితే కచ్చడగా ఉంది. సో ఎక్కడ మన స్లిప్ అవుతామో ఏంటి మనకి తెలియట్లేదు. సో సోన్ప్రయాగ్ నుంచి అయితే గౌరీకొండ వరకు అయితే నడుచుకుంటే అయితే వెళ్ళాలి. సో మన సైడ్లో అయితే వెళ్తుంది కదా, అదే అవుతుంది మన అల్కనంద రివర్. సో మీరు యూట్యూబ్లో చూసుంటారు కదా. సో ఈ సైడ్ అయితే మొత్తం డ్యామేజ్ అయితే జరిగింది. సో సైడ్లో అయితే కొంచెం అయితే రోడ్ అయితే మంచిగా ఉంది వెళ్ళడానికి. సైడ్ మొత్తం అయితే డ్యామేజ్. సో మన బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ పెద్ద ల్యాండ్స్. సో ఇక్కడ అయితే ల్యాండ్ స్లైడ్ అయితే జరిగింది. సో మన బ్యాక్ సైడ్ ఉంది కదా వాటర్ ఫాల్. సో చిన్న వాటర్ ఫాల్ అండి, చూసారు కదా. సో కృష్ణ ఎలా కనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. సో ప్రెజెంట్ అయితే చూసారు కదా వాటర్ ఫాల్ మన బ్యాక్ సైడ్ ఉంది. ఎండ్ అయితే సో కొంచెం ఎక్కువ అయితే ఎండ వచ్చింది, దానివల్ల కొంచెం బాగుంటుంది. సో మరి 2 minutes తర్వాత ఎండ మొత్తం తగ్గింది. సో మన దగ్గర అయితే ఇక్కడ అమ్ముని ఎవరు హాయ్ బోల్లా సో ప్లేస్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ కూడా అయితే ల్యాండ్ స్లైడ్ అయితే జరిగింది. సో మన సైడ్ బ్యాక్ సైడ్ అయితే సో గుర్రాలు అయితే చాలా వెళ్తున్నాయి. సో ఇక్కడ వెళ్ళే రోడ్ అయితే చాలా భయంకరంగా ఉంది. సో నేను చెప్పలేము అర్థం. సో సోన్ప్రయాగ్ నుంచి అయితే గౌరీకొండ కాడికి అయితే నడుచుకుంటే వచ్చాము. యాక్చువల్లీ ఏమంటే అక్కడ వెహికల్స్ అయితే దొరకలేదు. సో 2 days అయితే క్లోజ్ చేసి ముందైంది కదా, దానివల్ల అయితే వెహికల్స్ ఏం దొరకలేదు. మేమైతే నడుచుకుంటూ అయితే వచ్చాము. సో అక్కడి నుంచి ఇక్కడికైతే 5 kilometers. సో ఇంకా 5 kilometers అయితే ఇంకా ఇక్కడి నుంచి మనకి 22 kilometers అయితే ఉంది. గౌరీకొండ మార్కెట్కి అయితే వచ్చాం. సో గౌరీకొండ క్రాస్ అయ్యాక అయితే నెక్స్ట్ అయితే కేదార్నాథ్ వే అయితే వస్తుంది. అక్కడ అయితే బండ్లేట్ నడుచు ఓన్లీ నడుచుకుంటే వెళ్ళాలి. సో చిన్న షాపులు అయితే ఉంటాయి ఇక్కడ. సో చిన్న హోటల్స్, షాపులు. సో ఇక్కడ రేట్ అయితే చాలా అధికంగా ఉంది, సరే కదా. సో శివశంకర్ మందిరంకి అయితే పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసుకొని సో ఇంకా ట్రాక్ అయితే ముందుకి వెళ్తాం. సో జస్ట్ పూజ అయితే కంప్లీట్ అయింది. సో ఇక్కడైతే అందరూ సో గుర్రాలతో అయితే వెళ్తున్నారు. గుర్రాల పైన అయితే చూసారు కదా నా బ్యాక్ సైడ్. సో పర్ పర్సన్కి వచ్చుకొని
7,000 నుంచి 8,000 వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు అయితే సోన్ ప్రయాగ్ అంటున్నాను, గౌరీకొండ నుంచి కేదార్నాథ్. సో సోన్ గౌరీకొండ నుంచి అయితే ఇక్కడికి ఒక 5 కిలోమీటర్ నడిచిన తర్వాత కూర్చొని సో ఒక యాపిల్ అయితే తింటున్నాం. సో టోటల్ అయితే మేము ఒక 13 కిలోమీటర్ అయితే నడిచాము. సో మరొక 15 కిలోమీటర్ అయితే ఉంది పైకి వెళ్ళడానికి అయితే. సో మా బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఎంత ఠండి కదా చెప్పలేదు. అందరూ బాగున్నారా? సో ఇవన్నీ అంకిత. సో ఈ అమ్మాయి పేరు అంకిత. కేదార్నాథ్ ట్రాకింగ్ చేసేటప్పుడు అయితే నాకు కలిసింది. సో వా ఇద్దరం అయితే ట్రాకింగ్ కలుసుకునేది చేస్తున్నాం. ఈమె కలకత్తా అమ్మాయి. कलकत्ता से हम लोग उड़ीसा से. సో అమ్మాయి నేనైతే వాటర్ తాగడానికి వచ్చాము. पानी कैसे लगा? बहुत ही ज़्यादा ठंडा. ठंडी लग रही ना? तो पीने के लिए टेस्ट कैसे है पानी? मीठे मीठे ना. इधर से पानी ऐसे ही लगती है. मैं भी एक बार ट्राई करूँगी. हाँ को మా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా. సో మన బ్యాక్ సైడ్ కనిపించారు. మన పైన సైడ్ అయితే కేదార్నాథ్ బాబా అయితే ఉంటారు. సో బ్రిడ్జ్ పైకి వస్తుంది. సో మా ముందు రివర్ వాటర్ ఫాల్. సో ఈ సైడ్ కూడా వాటర్ ఫాల్. సో నా బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసారు కదా. సో ఓవరాల్ అయితే సో ఇంకా కేదార్నాథ్కి అయితే 4 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. సో మన బ్యాక్ సైడ్ చూసారు కదా. సో మౌంటైన్స్. సో కేదార్నాథ్ వెళ్ళాలంటే చాలా కష్టం రా బాబు. నడిస్తే ఆ నడకలో వచ్చే పెయిన్ అయితే బాబురే. ఓ సో చాలా టైడ్ అయితే అయిపోయాను. ఇంకా 4 to 5 కిలోమీటర్ అయితే ఉంది. సో ఓవరాల్గా అయితే సో ఒక 3 కిలోమీటర్ అయితే ఇంకా ఉంది కేదార్నాథ్. మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే స్నో. సో మాకైతే నడుచుకొని వస్తుంటే సో శివుడు అయితే కనిపించాడు. సో యాక్చువల్లీ ఏంటంటే మేము లాంగ్ వేలో వెళ్ళకంట. సో మేము షార్ట్ కట్ వేలో అయితే వచ్చాము. సో మాకు ఒక కిలోమీటర్ అయితే మాకు దగ్గర అయితే పడింది. సో వ్యూ అయితే ఇక్కడ అనదర్ లెవెల్ సరే కదా. పర్లే గారు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదు, మళ్ళీ వస్తానంటే రాకండి. సో తప్పు ఇటు చెప్పేది తప్పు. యాక్చువల్లీ భోలేనాథ్ దగ్గర రావాలంటే నడుచుకుంటూ వస్తేనే దేవుడు కనిపిస్తాడు. గాలాడలో వస్తే దేవుడు కనిపించడు. ఇటు చెప్పే వాడాలి ఉంది. చూసారా బ్యాగ్ మోసుకొని పైకి రాగానే మొత్తం ఫేస్ లో అయితే గ్లో లేదు. नहीं तेलुगु है. जय भोलेनाथ की जय. हर हर महादेव. शंकर जय शंकर.
సో కేదార్నాథ్ మందిరంకి రీచ్ అయ్యగా మరి అగైన్ మరొక వీడియోలో కలుస్తాం. సో మా విశాఖపట్నం నుంచి అయితే కలిసారు. సో ఒక 2-3 అవర్స్కి అయితే ఒక్కొక్కసారి అయితే కలుస్తున్నారు. అన్న ఏం చెప్పాలనుకుంటున్నాను నువ్వు? ఏం చెప్పాలనుకో, చుక్కలు చూపిస్తుంది యాత్ర అనేది. దేవుడు కనిపించాడు అందరికి. సో అందరికి వస్తే భోలేనాథ్ చూడకంటే అంటే కనిపించాడు అనమాట. అంటే చాలా 30 దాటిసి ఉంటాం ఆల్రెడీ, 30 కిలోమీటర్ల మించి ఉంటది. సో మనకి తెలియట్లేదు, అంటే గూగుల్లో చూపిస్తుంది 27-28 చూపిస్తుంది. సో మనము వెళ్ళే వే అయితే మనకి 30 అబోవ్ అయితే అయిపో ఉంటుంది అనుకుని మేము అనుకుంటున్నాము. ఇంకా వెళ్ళాలి. 7 గంటలు స్టార్ట్ చేసి మించి నడుస్తూనే ఉన్నాం. సో జై బోలో నాథ్కి ఈ జై. హోటల్కి అయితే వచ్చాము. హోటల్కి వచ్చాక మీల్స్ అయితే తీసుకున్నాం. మీల్స్ కాస్ట్ అయితే ఇక్కడ చాలా ఉంది. 200. సో పర్ ప్లేట్ అయితే 200. ఏం చేయలేదు అర్థం కావట్లేదు. సో రూమ్కి వెళ్ళేసి ఇంకా పడుకోవడమే. ఇంకా వీడియో పెట్టాలంటే రేపు మార్నింగ్ అయితే పెడతాను. సో బాబా దర్శనం అయితే రేపు మార్నింగ్ అయితే జరుగుతుంది. వర్లయ్య ఏం చెప్పాలనుకుంటున్నాం? చూసారు కదా, నేను మాట్లాడుతుంటే నోట్ల నుంచి పొగ. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో నా బ్యాక్ సైడ్ చూసారు కదా మౌంటైన్స్. సో స్నో అయితే మొత్తం ఫుల్ అయితే ఉంది. సో వ్యూ అయితే చూసారు కదా, అదర్ లెవెల్. సో బాబా కేదార్నాథ్ దర్శనం కోసం అయితే లైన్లో అయితే ఉన్నాము. చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా మంది అయితే లైన్లో ఉన్నారు. జై కూడా ఉండవే, జై బాబా కేదార్నాథ్కి. ఓకే, సో ఇంకొక 1-2 అవర్ పడుద్ది దర్శనం చేయడానికి. చూసారు కదా లైన్ అయితే చాలా లైన్. హాయ్ ఫ్రెండ్స్, హాఫ్ అవర్ అయితే అవుతుంది. సో లైన్లో అయితే ఉన్నాము. సో మరొక 2 అవర్స్ అయితే లైన్లో అయితే వెయిట్ చేసిన వల్ల మళ్ళీ దర్శనం అయితే స్టార్ట్ అవుద్ది. సో జై భోలేనాథ్, జై భోలేనాథ్, జై భోలేనాథ్. సో బాబా కేదార్నాథ్ దర్శనం అయితే జరిగింది. సో ఆ దర్శనం అయితే హర హర మహాదేవ్ శంభో శంకర దర్శనం అయితే మంచిగా జరిగింది. సో ఆ గుడిలోనికి వెళ్ళగానే ఆ భూస్వంభ అయితే అదోలాగా అనిపించింది. సో అక్కడ చాలా బాగా అనిపించింది. సో మీకు అందరు తెలిసి ఉంటుంది కదా ఈ బ్యాక్ సైడ్ కనిపించే రాయ. సో మీరు అది అందరికి తెలిసి ఉంటుంది ఈ బ్యాక్ సైడ్. అంటే అప్పుడు వరదలు వచ్చిన వల్ల ఈ రాయి వల్ల అయితే ఈ బాబా మందిరం అయితే సేవ్ అయితే అయింది. సో దానివల్లే ఈ రాయికి ఉన్నంత పవర్. సో ఇక్కడైతే చాలా మంది బాబాలు అయితే పూజలు అయితే చేస్తుంటారు. చూశాడు కదా కొర్లే బాబు, ఏమని చెప్పాలనుకుంటున్నాం? చాలా బాగా దర్శనాలు మాత్రం బాగా సూపర్గా జరిగాయి. కృష్ణ బాబు ఏం చెప్పాలనుకుంటున్నాం? యాత్ర బాగా అయింది. खींचा भीम सिंह बोले चलायो बाकी थोड़ा साइड में रहो बहन जी, भैया. సో పూజ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా బ్యాక్ సైడ్ చూసినప్పుడు బాబా కేదార్నాథ్ మందిరం చూసారు కదా. సో हर हर महादेव హర హర మహాదేవ్.
రైట్. సో కేదార్నాథ్ దర్శనం చేసుకుని కిందకు వచ్చిన టైం అప్పుడైతే వర్షం అండి, చాలా వర్షం. దానివల్లే మేము రెయిన్ కోట్ అయితే వేసుకోవడం జరిగింది. సో మా ఫ్రెండ్ కృష్ణ నేనైతే చాలా యంగ్గా వచ్చాము. సో మా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఉన్నారు. సో వర్షం చాలా విపరీతంగా అయితే వస్తుంది. వర్షం వర్షం వర్షం. సో మా జర్నీ మొత్తం వర్షం. చూశారు కదా, లొకేషన్ చూశారు కదా మొత్తం. సో అలా కనిపిస్తుంది కదా. సో మౌంటైన్ కనిపిస్తుంది కదా, స్నో మౌంటైన్స్ బర్ఫ్ కొండలు. అక్కడ ఉంది కేదార్నాథ్ బాబా టెంపుల్. సో మేమైతే ఇక్కడికి 15 కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ అయితే వచ్చాం. సో చాలా వర్షం అయితే వచ్చింది. సో ఇంకొక 15 కిలోమీటర్ అయితే సంథింగ్ నడచాలి. నడిస్తే మా సోన్ప్రయాగ్ అయితే రీచ్ అవుతాం. నెక్స్ట్ వీడియో బద్రీనాథ్ కలుస్తాం. సో నెక్స్ట్ వీడియో అయితే బద్రీనాథ్లో అయితే కలుస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.